వరుసగా ఆరో రోజు బంగారం తగ్గేదేలే అంటూ పరుగులు తీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $2,800లకు చేరువైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధానపరమైన నిర్ణయాలపై అనిశ్చితి నెలకొనడంతో గోల్డ్ రేటు 3 నెలల గరిష్ట స్థాయికి చేరింది. గత ఏడాది అక్టోబర్ 31న ఔన్స్ గోల్డ్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి $2,790గా నమోదైంది. వీక్లీ విషయానికి వస్తే వరుసగా 4వ వారం గోల్డ్ రేట్ భారీగా లాభపడింది. రెండోసారి పగ్గాలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ వాణిజ్యపరమైన ఆంక్షలు విధించకుండా వెనక్కి తగ్గడంతో గోల్డ్ రేట్ పరుగులు తీస్తోంది. వడ్డీ రేట్లను తక్షణమే తగ్గించాలని ట్రంప్ పిలుపునివ్వడం, వడ్డీ రేట్ల టారిఫ్లపై ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోవడం, గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల నుంచి విధానపరమైన నిర్ణయాలు త్వరలో వెలువడనుండడంతో గోల్డ్ రేట్ పైకి వెళ్తోంది. ఇవాళ బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల సవరణపై నిర్ణయం తీసుకోనుండటం, వచ్చే వారం ఆర్బీఐ కూడా విధానపరమైన నిర్ణయాలు ప్రకటించనుండడంతో గోల్డ్ రేట్ మరింత పైకి వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గోల్డ్ అవుట్లుక్ చూస్తే సానుకూలంగానే ఉందని, సరికొత్త గరిష్ట స్థాయిలను తాకే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డాలర్ మార్కం విలువ కూడా బలహీనపడడం గోల్డ్ సెంటిమెంట్ను బలపరిచింది. ఈ వారం డాలర్ 1% కంటే అధికంగా క్షీణించింది. గత 2 నెలల్లో డాలర్ మార్కం విలువ అత్యంత చెత్త ప్రదర్శన ఇదే. ఇక యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై సుంకాలను భారీగా పెంచుతామని ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే ప్రోడక్ట్స్ పై కూడా పన్నును 10% పెంచే విషయంపై యుఎస్ ప్రెసిడెంట్ ఆసక్తిగా ఉండటం, ఈ నిర్ణయం ఫిబ్రవరి 1 నుంచి అమలయ్యే ఛాన్స్ ఉందని వార్తలు రావడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను గోల్డ్ వైపు మళ్లించారు. ఇక ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే మీటింగ్లో వడ్డీ రేట్లపై యుఎస్ ఫెడ్ సమీక్షించనుండడంతో గోల్డ్ తగ్గేదేలే అంటూ టాప్ స్పీడ్లో దూసుకుపోతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లకు పోటీగా దేశీయ మార్కెట్లోనూ గోల్డ్ పరుగులు పెడుతోంది. ఇవాళ ప్యూర్ గోల్డ్ రేట్ 10 గ్రాముల ధర $330 పెరిగింది. దీంతో 3 రోజుల్లో కలిపి గోల్డ్ రేట్ దాదాపు $1,200 పెరిగినట్లయింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు $82,420, 22 క్యారెట్ల 10 గ్రాములు $75,550 పలుకుతోంది. ఇక సిల్వర్ విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే కేజీ ధర $1,000 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి $105,000 పలుకుతోంది.